Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ప్రజాస్వామ్యం అన్నాక ఎన్నికలు అనేది సర్వసాధారణం అండి. ఎన్నికలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది కూడా సర్వసాధారణం. ప్రతిసారి ఒకే పార్టీ విన్ అవుతుందనేది ఎక్కడ లేదండి. ప్రజల అభిమానాన్ని చూరకున్న పార్టీ, ప్రజల అభిమానాన్ని చూరకున్న నాయకులు గెలుస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళు కూడా సరైన సమయం కానప్పుడు ఓటమి చెందిన సందర్భాలు కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నో ఉన్నాయి. అంతేకాని ఇక్కడ గెలుపునైనా ఓటమినైనా ఒకేలా స్వీకరించేలా ఉండాలి. అంతేకాని మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయం సాధించిన తర్వాత ఎలా ఉందంటే ఇక మేము మొత్తంగా ఇక అసలు మాకు ఎదురే లేదు తెలంగాణలో. ఇక ఎవరు మాకు ఏ పార్టీ కూడా ఎదురు లేదు, ఇక మేమే ఎదురు లేని మన తిరుగులేని ఒక శక్తిగా ఎదిగామని భావిస్తున్నారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ 2014 నుండి 2023 డిసెంబర్ వరకు 9.5 ఏళ్ల కాలంలో దాదాపుగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్న రోజులు కూడా ఇక్కడ 7 ఉప ఎన్నికలు జరిగాయండి. 7 ఉప ఎన్నికలలో ముందుగా ఫస్ట్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అయితే మొత్తంగా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ డిపాజిట్ కూడా రాలేదండి. అసలు నాకు తెలిసి 7 ఉప ఎన్నికలు కూడా రాలేదు. ఇక్కడ 7 ఉప ఎన్నికలు జరిగితే అందులో 5 ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా 2 ఉప ఎన్నికలలో బీజేపీ పార్టీ విజయం సాధించిందండి. మరి వాళ్ళు సాధించిన విజయం వెనకాల కూడా ఎవరు ఉన్నారు ఏందనేది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం కాబట్టి గెలిచినా పొంగిపోయేది లేదు, ఓడినా పొంగిపోయేది లేదు, ఎప్పుడు ప్రజల సమస్యల పైన మనం పోరాడుతుండాలని చెప్తుంటాడండి. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే వాళ్ళు జరిగినటువంటి 2 ఉప ఎన్నికల్లో గెలిచారేమో, కాదని అభినందనిద్దాం. కానీ నిన్న జరిగినటువంటి ఉప ఎన్నిక ఫలితాల తర్వాత వాళ్ళు అసలు దాన్ని ఏమంటారంటే ఇక మాకు తెలంగాణలో ఎదురే లేదు, మరి అంతలా ఫీల్ అవుతున్నారు కదా. మరి నేను ఒకటి చెప్పదలుచుకున్నానంటే కాంగ్రెస్ పార్టీకి, మీకు ఎదురే లేదని మీరు భావిస్తున్నారు మీరు అనుకుంటే మరి 119 స్థానాలకి ఎన్నికలు పెట్టమనండి. అంటే అసెంబ్లీని డిజాల్వ్ చేసేసి 119 స్థానాలకి ఎన్నికలకు వెళ్దాం. ఏ పార్టీ విన్ అవుతుంది అనేది చూద్దాం. అప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యి అధికారం చేపడితే మాత్రం నేను చెప్తున్నానండి, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా హర్షిస్తారు. ఏదో మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన దానికి కొన్ని రీజన్లు లేకపోలేదండి. అందులో నవీన్ యాదవ్ గారు ఇంతకుముందు 2 కార్పొరేటర్ పోటీ చేసి ఓడిపోవడము, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడము అదొక సానుభూతి అయితే, అధికార పక్షం అవ్వడం కూడా ఒక ప్లస్ పాయింట్ అవ్వడము. నెక్స్ట్ అక్కడక్కడ బీఆర్ఎస్ ఇంకా వేరే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా రిగ్గింగ్కు పాల్పడ్డారన్నట్టుగా, నెక్స్ట్ పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అవ్వడము. నెక్స్ట్ ఇక్కడ బీఆర్ఎస్ మైనస్ కూడా ఉందండి. మాగంటి సునీతకి నాకు తెలిసి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతగా సహకరించినటువంటి సూచనలు అయితే కనబడట్లేదు. అయినప్పటికీ తను భారీగానే ఓట్లు స్టేట్ సాధించిందండి. మరి ఇక్కడ మీరు అంతలా విర్రవీగుతున్నటువంటి మీరు ఇప్పుడు నవీన్ యాదవ్ వెళ్ళడం, నవీన్ యాదవ్ మరి లోకల్ పర్సన్ అవ్వడం కూడా చాలా ఒక ప్లస్ పాయింట్ అయింది. ఏది ఏమైనప్పటికీ ఈ గెలుపును చూసి మీరు ఈ వాపును చూసి మీరు ఈ గెలుపును చూసి అదేదో వాపులాగా పెద్దగా ఫలితంలా ఊహించుకుంటే మాత్రం బోర్ల పడడం ఖాయం. మీరు నిజంగానే ఈ గెలుపుని మీ రెఫరెండంగా భావించడం కూడా తప్పేనండి. మీరు ఒకవేళ రెఫరెండంగా భావించాలనుకుంటే 119 స్థానాలకు ఎలక్షన్ పెట్టండి, చూద్దాం ఎవరు విన్ అవుతారు. గెలిచిన తర్వాత అసలు ఇప్పుడే స్టార్ట్ అయిందా వీళ్ళు రౌడీజం అన్నట్టుగా ఆల్రెడీ ఒక బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి కూడా చేశారండి. ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుంది. ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ఒక హుందాగా ఆనందోత్సవాలతో జరుపుకోండి, మీ విజయాన్ని ఆనందోత్సవాలతో జరపండి కాదన్నారు. మరి 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు ఎక్కడ కూడా పిచ్చిగా విజయోత్సవాలు జరుపుకోలేదండి, ఒక పద్ధతిలోనే జరుపుకున్నారు. ఇక్కడ మీరు మాత్రం ఎలా ఉన్నారంటే ఒక దాన్ని ఏమంటారు
ఏదో కుక్కకి ఏదో దొరికితే మిడిసి పడ్డట్టుగా మీరు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. యథా రాజా తథా ప్రజలు అన్నట్టుగా మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బిహేవియర్ ఎలా ఉందో కార్యకర్తల బిహేవియర్ కూడా అలానే ఉంది. గెలుపు అనేది ఓకే, కానీ రేపు ఓటమి వచ్చినప్పుడు కూడా ఇంతే ఉందాగా ఉండాలి. గెలవగానే గర్వంతో నెక్స్ట్ ఓడగానే ఒక రకంగా ఉండడం కాదండి. గెలుపు ఓటములు అనేది రాజకీయాలలో కామన్గా ఉంటాయి. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది ఒకటి మాట్లాడతాడు. ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకుంటే మరి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళండి, మొత్తంగా 119 స్థానాలకు ఎలక్షన్కి వెళ్ళండి, బీఆర్ఎస్ పని అయిపోయిందో లేదో చెప్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఉప ఎన్నిక ఫలితం మాత్రమే. అంతలా కాంగ్రెస్ పార్టీకి ప్రపంచంగా సీట్లు వచ్చారనుకుంటే మరి బీహార్లో ఏమైందండి? ఎక్కడ వచ్చారు మీరు? బీహార్లో 34 సీట్లకేమో పరిమితమయ్యారు. మూలికి 34 సీట్లు సాధించారు. సో ఇక్కడ ఏంటంటే 2 ఏళ్ల క్రితము అప్పుడు ఉన్నటువంటి పరిణామాలకి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి, ప్రలోభాలకి నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు కూడా గెలిచాను కదా అనుకుంటే దీనికి ఇంతకుముందు రీజన్ చెప్పాను కదా, నవీన్ యాదవ్ గెలవడానికి కొన్ని రీజన్స్. అసలు పబ్లిక్ ఆశ్చర్యపోతున్నారండి అసలు ఎట్లా గెలిచాడు అని చెప్పేసి. ఏ ఒక్కరికి ఆదరించిన అసలు నవీన్ యాదవ్ గెలిచినా మీరు ఒక్కరు సంబరపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అసలు నవీన్ యాదవ్ గెలవడం ఏంటన్నట్టుగా అది ఉంది అంటాడు ఎక్స్ప్రెషన్స్. ఎక్కడ ఏం జరిగిందో సరే, ఇక విజయం సాధించబట్టి అభినందించక తప్పదు, అభినందిస్తున్నాం అనుకోండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ విజయంతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది, లేకపోతే ఈ పార్టీ కథమైపోయింది, ఇట్లాంటి మాటలు కాదండి. ఎవరు కథమయ్యారో తెలుసుకోవాలనుకుంటే మీరు 119 స్థానాలకు ఎలక్షన్ పెట్టండి, అప్పుడు చూపెడతాము. ఓకేనా? సో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మున్ముందు ప్రజలకి మంచి చేస్తే మీరు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావడానికి వస్తారో రాదని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మంచి పనులు చేయండి. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాన్ని చూసి మాకు మొత్తం ప్రజల సపోర్ట్ ఉందని మాత్రము మీరు అతిగా భ్రమపడి అదే మార్గంలో మీరు వెళ్తే మాత్రం రేపు 119 స్థానాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోకల పడడం ఖాయం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్యలను పట్టించుకుంటూ ప్రజల వైపు ఉంటూ ప్రజలకి ఏం కావాలో చెప్తూ వెళ్తే ప్రజలు మీకు సపోర్ట్గా ఉంటారని నా ఒపీనియన్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, రేపు మాత్రం మీరు ఇన్ని చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ మీరు ఏంటిది, మిమ్మల్ని ఏం చేయాలి, ఒక 3 సంవత్సరాల తర్వాత అనేది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేది మాత్రం పక్కా బీఆర్ఎస్ ప్రభుత్వమేనండి. ఇది రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులకి మరీ ముఖ్యంగా కట్టర్ కాంగ్రెస్ వాళ్ళకి మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను, నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత వచ్చేది మాత్రము బీఆర్ఎస్ ప్రభుత్వమేనండి. అయినప్పటికీ చూడండి, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పిచ్చి హంగామాలకి అప్పుడు మేము రిప్లై ఇస్తాం అనుకోకండి. ఎందుకంటే మాదంతా కూడా ఈ పిచ్చి హంగామాలు పట్టించుకోము, అంతా కూడా అభివృద్ధి వైపే. ఎందుకంటే మా నాయకుడి ఆలోచన విధానము విజనరీ అంతా కూడా అభివృద్ధి వైపు ఉంటుంది. అడ్డగోళ్ళు మాటల మీదనో లేదంటే పిచ్చి హంగామాల మీదనో ఉండదు. గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాల తర్వాత వచ్చేది కారే, మా సర్కారే, తిరిగి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు. జై బీఆర్ఎస్. ఇట్లు దినేష్ గంగసాని.